ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, ఈరోజు వాక్య లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఒకసారి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గనక చదువుకుంటే, నేను మీ దేవుడైన యెహోవాను. మన దేవుడైనటువంటి యెహోవా ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకుంటే తెలియచేస్తూ ఉంది. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ని మనం చూస్తే ఆయన ఎవరంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందరూ చెప్పండి, ఆయన ఎవరు? పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవునిలో పాపము లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సవాలు విసిరాడు. ఆయన ఏంటి ఆ సవాల్ అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? హల్లెలూయా. అంటే మన దేవుడిలో ఏదైనా పాపం ఉందా అని ఎవరైనా స్థాపించగలని సవాలు విసిరినప్పుడు, ఆ సవాలుకి 2025 సంవత్సరాల క్రితము దేవుడు విసిరిన ఆ సవాలుకి నేటికి ప్రజలలో ఒక చిన్న రవ్వంతైన పాపను చూపించడానికి ప్రజల దగ్గర జవాబు లేదు. ఆయన ఎవరంటే, ఆ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మన దేవుడైనటువంటి యెహోవా ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ పరిశుద్ధత ఆయనలో పాపము లేదు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనతోటి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్, మనందరికీ కూడా ఏదో ఒక క్యారెక్టర్ని మనం కలిగి ఉంటాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేని గురించి అయినా మాట్లాడు కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడకు. అందరూ ఏం చెప్తారు? నా క్యారెక్టర్ జోలు నీకు ఎందుకు? దేని గురించి అయినా మాట్లాడు కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్యారెక్టర్ని దేవుడు ప్రత్యక్షపరుచుతున్నాడు. అదేంటంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఇదిగో నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. మనమే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మనమే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా మనం మారాలి. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? హల్లెలూయా. చెప్పండి, పరిశుద్ధత అంటే ఏంటి? పాపం లేకుండా జీవించడం. వెరీ గుడ్. పాపం లేకుండా జీవించడం అనేది పరిశుద్ధతకి ఒక మంచి నిర్వచనం. అయితే పాపం లేకుండా జీవించటము పరిశుద్ధత అయితే, పాపం చేయటానికి అవకాశం వచ్చినా చెయ్యకపోవటం పరిశుద్ధత. గట్టిగా చప్పలు కొట్టండి. పాపము చెయ్యకపోవటం ఏంటిది? పరిశుద్ధత. అయితే పాపము చేయటానికి అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉండటము పరిశుద్ధత. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, వాక్య లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఇంకా ఈ పరిశుద్ధత గురించి మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధతలో మనము బాగా ఆలోచన చేస్తే, బాహ్యంగా ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, నోటితో బూతు మాట్లాడకుండా, ఈ బాహ్యంగా మనం జాగ్రత్త చేసుకునేది పరిశుద్ధత అనుకుంటాం. ఓకే,
అది బాహ్య జీవితానికి బాగానే ఉంది. అయితే మన హృదయము అనేది లోపల ఉన్నది. హల్లెలూయా. మన లోపల ఏమున్నదండి? హృదయము. మన హృదయము, హృదయాలోచనలు, తలంపులు, ఊహలు, క్రియలు ఇవన్నీ కూడా యేసు నామంలో పరిశుద్ధంగా ఉండాలి. ఆమెన్. బయట నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం, కానీ మన లోపల ఒక చెడు అనేది, ఒక చెడు ఆలోచనలు, హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన హృదయము, ఆలోచన, తలంపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నది. లేఖనాన్ని మనము బాగా పరిశీలన చేస్తే లూకాసు సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ఆ సమయంలో అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు, కానీ ఆ వారందరిలో కూడా మరియా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది. ఆమెన్ చెప్పండి. చూడండి, లేఖనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇప్పుడు మరియా పరిశుద్ధతతో ఉండటం వలన పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము ధరించి ఎవరికి జన్మనిచ్చింది అంటే ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడికి జన్మనిచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో చూడండి, పుట్టినటువంటి ఈ శిశువు యేసుక్రీస్తు ప్రభువారు, కన్య మరియ గర్భాన పుట్టినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమెన్. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఇదిగో పాత నిబంధన గ్రంథములో లేవి కాండములో మనం చూసినప్పుడు, ఈ లేవి కాండములో ఇదిగో నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచనములో మనము ధ్యానం చేస్తే, ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఇది దేవుని యొక్క క్యారెక్టర్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయన పేరులోనే పరిశుద్ధత ఉంది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధత. ఇక మనుష్య కుమారుడు గురించి మాట్లాడిన పాపక్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడితే పాప క్షమాపణ లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునిలో మనం ఏం గుర్తిస్తున్నామంటే, అందరూ చెప్పండి, పరిశుద్ధత. ఏం గుర్తిస్తున్నాం? పరిశుద్ధత. ఆయనలో పాపము లేదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇప్పుడు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఒక సమూహము ఆరాధన చేస్తూ ఉంది. యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, త్వరగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే రాయబడుతూ ఉంది, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నాయి అంటే, 2వ వచనం మనం చదువుకుంటే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను 2తో ఎగురుచుండెను. వారు ఎవరంటే పరలోక రాజ్యములో కోటాను కోట్ల దేవదూతలు. వారు చేస్తున్న పని ఏంటంటే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 2 చేతుల పైకి ఎత్తండి, ఎలా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. ఎక్కడండి ఇది? ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోక రాజ్యంలో. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు మానక చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 10 మంది చెప్తున్నారంటే ఆయన ఏమై ఉండాలి? ఒక మానవుణ్ణి మంచోడు మంచోడు అని అందరు మంచోళ్ళు అంటున్నారు అనుకో, అతను ఏమై ఉంటే మంచోడు అని అంటారు? మంచోడైతే మంచోడు. చెడ్డోడిని ఎవడన్నా మంచోడు అంటారా? ఎవరో అన్నారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనానికి వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం.
మాకు వాక్యం కావాలి పాస్టర్ గారు అన్నవాళ్ళు రాసుకోండి, ఈ వాక్యం మీ జీవితాలకు ఉపయోగపడతాయి. అమ్మ చదవండి తల్లి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన భూత వర్తమాన భవిష్యత్ కాలముందు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానక రాత్రి పగలు రాత్రి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ భూతం అని జరిగిపోయినది వర్తమాన కాలంలో, జరుగుతున్న కాలంలో, భవిష్యత్తు కాలంలో, జరగబోతున్న కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన సర్వాధికారియగు దేవుడు. ఆయన ఆ ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఒకే పని పగలు రాత్రి ఆయన పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రభునామాన్ని గణపరుస్తున్నట్లు మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని యొక్క ఆ క్యారెక్టర్ని మనం తెలుసుకున్నాము. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనము లేఖన భాగాల్లో సూటిగా మనము గనక ధ్యానం చేస్తే దేవుని వాక్యము ఇలాగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఆ లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరలా లేవికాండంలోనికి వెళ్దామండి. మరలా లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారైండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధత అంటే మరొక నిర్వచనం. పరిశుద్ధతని ఇంగ్లీష్లో ఏమన్నారంటే హోలీనెస్ అన్నారు. పరిశుద్ధతని ఇంగ్లీష్లో ఏమన్నారు? హోలీనెస్. హోలీనెస్ ఈజ్ బీయింగ్ సెపరేట్. హోలీనెస్ అంటే సపరేట్గా ఉండటం. హల్లెలూయా. మరొక పదంలో కనుక మనం చూసుకుంటే హోలీనెస్ అంటే సెట్ ఎ పార్ట్. సెపరేట్, సెట్ ఎ పార్ట్ అంటే వేరుగా ఉండటం. పరిశుద్ధత అంటే ఏంటి? వేరుగా ఉండటం. చూడండి, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారైండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వేరు చేశాడు దేవుడు మనల్ని? అన్యజనుల నుంచి వేరు చేశాడు. పాపములో నుంచి వేరు చేశాడు. శాపములో నుంచి వేరు చేశాడు. దేవుడు నిన్ను ఎందుకు వేరు చేశాడో తెలుసా? నీవు పరిశుద్ధంగా జీవించటానికి. హల్లెలూయా. వేరు చేయబడిన మనం మరలా వెళ్ళి కలిసిపోవటానికి కాదు. మరలా వెళ్ళి కలిసిపోవాలా? వేరుగా ఉండాలా? వేరైన మనం వేరుగా జీవించాలి. చూడండి ఏమంటున్నాడు? మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. దేవుడు నిన్ను నన్ను ఎక్కడి నుంచి వేరు చేశాడంటే ఇదిగో ఆ భయంకరమైన రోగముల నుంచి వేరు చేశాడు. అన్యజనుల నుంచి వేరు చేశాడు. దేవుని ప్రజా కానటువంటి వారి దగ్గర నుంచి దేవుడు మనలను వేరు చేశాడు. మరొక వాక్యం చూడండి. ఇదే లేవికాండము 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లేవికాండము 10వ అధ్యాయము 10వ వచనం త్వరగా. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటంట? మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఏం చేయాలంట? వేరు చేయుటకును. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధత అంటే పాపం లేకుండా చేయకుండా ఉండటం పరిశుద్ధత అని నేర్చుకున్నాం. ఇంకా పరిశుద్ధత అంటే ఏం నేర్చుకున్నాం మనం? చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏం నేర్చుకున్నాం? ఇప్పుడే కదా చెప్పాం, వేరు చేయటం. హల్లెలూయా. వేరుగా ఉండటం. పాపంతో కలిసిపోకూడదు. నువ్వు
లోకంతో కలిసిపోకూడదు నీవు. ఇదిగో లోక ఆలోచనలు, లోక ఆశలు, లోక తలంపులు మనలోకి వస్తూ ఉంటే అయితే నీ వాటితో కలిసిపోకూడదు. అవి వస్తున్నప్పుడు వాటి నుండి నీవు వేరగుదువుగాక. హల్లెలూయా. ఎవరు చూడలేదు, రాత్రిపూట పడుకున్నప్పుడు ఫోన్లో నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. నువ్వు వేరవ్వాలి. దేని నుంచి వేరవ్వాలి పాస్టర్ గారు? దేని నుంచి మేము వేరవ్వాలి? ముందు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే నువ్వు వాడుతున్న మొబైల్ నుంచి నువ్వు వేరవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఉపయోగిస్తున్న మొబైల్లో, నువ్వు వాడుతున్నటువంటి ఆ ఫోన్లో, ఆ సెల్ ఫోన్లో ఏదైతే పాపం, శాపం నువ్వు అనుభవిస్తున్నావో, నీ కళ్ళతో చూస్తున్నావో, నీ మనసుతో ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో తలుస్తున్నావో, ఆ పాపము నుంచి నీవు వేరవుదువుగాక. నువ్వు ఎప్పుడైతే వేరుగా ఉండటానికి నువ్వు నిష్టపడతావో, నిర్ణయం తీసుకుంటావో, అప్పుడు మాత్రమే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించగలవు. ఆయన లోకస్తులతోటి, అన్యులతోటి ప్రతి దానిలో కలిసిపోవటానికి నువ్వు చూస్తే నీవు పరిశుద్ధంగా జీవించలేవు. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే నీవు వేరు చేయబడుదువుగాక. గొల్లవాడు ఏ విధంగా అయితే గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేస్తాడో, నీవు కూడా లోకంలో ఉన్న నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ ఉద్దేశాలను నువ్వేం చేయాలంటే నువ్వు వేరు చేసుకోవాలి. చదువుకున్నాం కదా 10వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. హల్లెలూయా. ఆ వేరు చేసే ఆలోచన ఉండాలి. ఒకసారి నూతన నిబంధనలోకి వద్దాం. మనం క్రొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలోకి వద్దాం. 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక ఈ 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడింది. ఇది ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో మనం చూసాం కదా, ఆ లేవియాకాండంలో చూసాం కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఇదిగో మనం యెషయాలో మనం చూసాం. ఇదిగో సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన నిత్యము స్తుతించబడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, రాత్రి పగలు మానక స్తుతిస్తున్నటువంటి దేవుడు, స్తోత్రాలకు అర్హుడైనటువంటి దేవుడు. ఆమేన్. ఆయనలో పాపము ఏమాత్రము లేదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇప్పుడు పేతురు గారు అంటున్నారు, అలా వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైనడి. డిక్లేర్ చేసేసిన వాక్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదం కలగాలి అంటే, దేవుని అభిషేకం రావాలి అంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరలోకపు ఆనందాన్ని భూమి మీద నీవు నేను అనుభవించాలి అంటే, దేవుని ఉన్నతమైన అభిషేకం మన పైకి దిగి రావాలి అంటే, దేవుని బలమైన ఆత్మ, దేవుని బలమైన కృప, దేవుని బలమైన ఉన్నతమైన అభిషేకం నీ మీదకి నా మీదకి దిగి రావాలి అంటే, ఇదిగో నీవు అన్య భాషలు మాట్లాడాలి అంటే, పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకోవాలి అంటే, లోకానుసారంగా పాపంలో జీవిస్తే జరగదు. ఇదిగో నీవు లోకములో నుంచి వేరవ్వాలి. పూర్వము మనకున్న అజ్ఞాన దశ, ఆలోచనలు అన్నిటి నుంచి మనము వేరుపరచబడిన వారమై పరిశుద్ధులుగా మనం జీవించినప్పుడు, పవిత్రులుగా మనం జీవించినప్పుడు, ఇదిగో ఒక బలమైన దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవటానికి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. ఆ ప్రాంతంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆమె పరిశుద్ధమైన జీవితం జీవించింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకున్నప్పుడు ఆమె గర్భము ధరించి పరిశుద్ధుడైన దేవుని కుమారుడికి జన్మనిచ్చింది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఒక మంచి చెట్టుకి ఎప్పుడు మంచి కాయలే కాస్తాయి. హల్లెలూయా. ఒక పిచ్చ చెట్టు ఉందనుకోండి, దానికి ఎప్పుడు ఏం కాస్తాయి? పిచ్చకాయలే కాస్తాయి. నువ్వు ఎన్ని ఇప్పుడు దొండతీగ ఉంటుంది, మనకు తెలుసు కదా. కంపలంట పిచ్చ దొండ చెట్టు ఉంటుంది. దాని కాయలు ఎలా ఉంటాయి? నువ్వు దాన్ని కోసి కొరుకుని చూస్తే ఎలా ఉంటుంది? చూడటానికి దొండతీగలాగానే ఉంటుంది. కాయ ఎలా ఉంటుంది? అన్న మార్పు ఉంటుందా చెప్పండి?
కాయ దొండకాయే, హల్లెలూయా. ఒక కాయగూర చూస్తే అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఈ కాయది సమస్య అనుకుంటే ఇంకో కాయకూర చూస్తే అసలు ప్రాబ్లం కాయది కాదు, తీగలోనే ప్రాబ్లం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని దగ్గర మనము కృప పొందుకోవాలి అంటే సాధ్యము కాని పరిస్థితి. అందుకనే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పేతురు గారు మాట్లాడుతూ ఈ 14, 15, 16 వచనంలో తెలియచేస్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడిన కాగా మీరు విధేయులకు పిల్లల వలె. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దైవజనుడి ద్వారా అభిషేకించి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఎదురాడే స్వభావంతో నీవు ఉండకూడదు. విధేయులగిన పిల్లల వలె నీవు ఉండాలి. ఆమేన్. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, పూర్వం మనందరికీ ఒక అజ్ఞాన దశ ఉంది. పూర్వకాలంలో ప్రభువుని ఎరగక ముందు, బాప్తిసం తీసుకోకముందు, దేవుణ్ణి వెంబడించక మునుపు, ఇదిగో దేవుని కృపలోకి రాకమునుపు, ఆ పూర్వపు అజ్ఞాన దశలో మనకుండినటువంటి ఆశలు ఎలాంటి ఆశలు చెప్పండి ఒక్కొక్కరికి. కొంతమంది ఏమైనా సినిమా హీరోని అయిపోవాలని ఆశ, కొంతమందికి ఏమో నేను హీరోయిన్ అయిపోవాలని ఆశ, కొంతమందికి నేను మంచి బాడీ బిల్డింగ్ చేసి మంచి ఫైటర్ అయిపోవాలనేటువంటి ఆశ. చెప్పరేంటమ్మా, మంచి ఫైటర్ నేను అయిపోవాలి, నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి. కొంతమంది ఏమో నేను పెద్ద గుండగాడిని అయిపోవాలని ఆశలు కూడా ఉంటాయి కొంతమందికి. రకరకాలైనటువంటి ఆశలు. చూడండి, పూర్వం మీకున్నటువంటి అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఒకప్పుడు ఏదో ఒక ఆశ ఉండొచ్చు లోకంలో, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఇప్పుడు నీవు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ ఆశలన్నీ చచ్చిపోవునుగాక, ఆ కోరికలన్నీ పోవునుగాక. చూడండి, ఆ ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, నిన్ను నన్ను పిలిచాడు ఒక ఆయన ఎవరంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎవరంటే పరిశుద్ధుడై ఉన్నాడు. చూడండి, మిమ్మల్ని పిలిచినవాడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏ ప్రవర్తనలో? సమస్త ప్రవర్తనలో. ఆదివారం గుడికి వచ్చినప్పుడు కాదు,
అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానం. అందరితో సమాధానంగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరితో నీవు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, సమాధానం గురించి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారందరితో సమాధానంగా ఉంటారు. ఆమేన్. నీలో సమాధాన పడేటువంటి మనస్సు లేకపోతే, గొడవ జరిగిన తర్వాత ముందు నువ్వు సమాధాన పడాలా, ఎదుటోళ్ళు సమాధాన పడాలా? నీలో పరిశుద్ధత ఉంటే ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నా తప్పైంది క్షమించమని. హల్లెలూయా. చూడండి, అందరితో సమాధానం. నీ భర్తతో నీవు సమాధానంగా ఉండాలి, నీ భార్యతో నీవు సమాధానంగా ఉండాలి, నీవు కన్న బిడ్డలతో నీవు సమాధానంగా ఉండాలి, నీ ఎరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. నువ్వు నడుస్తుంటే ఎవరైనా నిన్ను పొన్నెత్తి ఒక మాట అనాలి అంటే వారు భయపడుదురుగాక. అయ్యో, ఇతగాడిని మనం ఏమీ మాట్లాడకూడదు, ఇతన్ని ఒకవేళ ఏమన్నా అంటే మనకేదో కూడా జరిగిద్దని ఆలోచన వారికి ఉండాలి. ఎందుకంటే అనేవారికి కూడా తెలుసు నీలో ఏ తప్పు లేదని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందరితో సమాధానం అనేది టాపిక్ కాదు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశము పరిశుద్ధత. చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. చదువుకున్న బిడ్డలు చదువు అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏం ప్రయత్నాలు చేస్తారు చెప్పండి? ఉద్యోగ ప్రయత్నం చేస్తారు, జాబ్ కొరకు ఏం చేస్తారు? నేను బాగా టాప్ స్టూడెంట్ని, బాగా చదువుకుని ఇంట్లో కూర్చుని కాలు మీద కాలేసుకుంటే ఉద్యోగం ఇస్తారమ్మా నీకు? ప్రయత్నించకుండా. నీలాగా బోల్డ్ అంతమంది చదువుకుని ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగం రావాలంటే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి, ప్రయత్నించాలి. వెళ్ళి ఆ పోటీ పడి ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయినప్పుడు అప్పుడు వస్తుంది నీకు జాబు. హల్లెలూయా. ప్రయత్నం లేకుండా ఏమైనా వస్తుందో చెప్పండి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో మనము విఫలము కాకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీవు దేని కొరకు ఇప్పుడు ప్రయత్నం చేయాలి అంటే పరిశుద్ధమైన జీవితం కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీలో భయంకరమైన కోపం వస్తూ ఉందనుకో, కోపిష్టి అనుకో, ముక్కోపి అనుకో, మూర్ఖమైనటువంటి స్థితిలో మనం ఉన్నామనుకో, నువ్వేం ప్రయత్నం చేయాలో తెలుసా? కోపంలో నుంచి బయటకు రావటానికి నీవు ప్రయత్నం చేయదువుగాక. హల్లెలూయా. దొంగతనం చేసి అలవాటు ఉందనుకో, దొంగతనం మానేయటానికి ప్రయత్నం చేయాలి. పాపం చేసి అలవాటు ఉందనుకో, ఆ పాపం మానేయటానికి నీవు మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండుటకు మనము ప్రయత్నము చేయాలి అని దేవుని యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. నీవు దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని నామాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే, ఆ దేవుని యొక్క కృప నీ మీదకి రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనందరికీ ఒక వాక్యం బాగా తెలుసు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అందరూ తెలిసిపోయింది ఈ వాక్యం. హల్లెలూయా. ఇది మాత్రం తెలియదు మనకి. ఏది? పరిశుద్ధత గురించి తెలియదు. విశ్వాసం అయితే టన్నులు ఉంటుంది. మన మినిస్ట్రీ పేరే మారిపోయింది విశ్వాసానికి, ఫెయిత్ మిషన్ అయిపోయింది. హల్లెలూయా. పెట్టేసాం. ఆమేన్. విశ్వాసం ఉంది. చూడండి ఆ వాక్యం ఎక్కడుందో. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ని వెదకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. అసలు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఇప్పుడు విశ్వాసం ఉంది మనలో, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుని చూడాలి, రేపు పరలోకం వెళ్ళాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు చేసే భక్తి అంతా దేనికోసం? భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు, భూ సంబంధమైనటువంటి మేలుల కోసం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భక్తి రేపు రెండవ రాకడలో ప్రభువుని చూచే విధముగా మన భక్తి ఉండునుగాక. హల్లెలూయా. దానికోసం చేయాలమ్మ భక్తి. రేపు మన ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి.
ఇక్కడే నమ్మకంగా లేవు అనుకో, ఇంకా పరలోక రాజ్యం దాకా ఉందా మనకు అవకాశం? ముందు ఇక్కడ నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నీ ఇంటిలో నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన చూపులు. కొంతమంది చూపులు ఉంటాయండి, వాళ్ళ చూపు పడగానే కొంపలన్నీ కూలిపోతాయి. ఏంటి మరి ఆ చూపులు ఏం పవర్ ఉందో? యేసు నామములో లయపరచబడును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి యొక్క సంగమా, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన నడకలో పరిశుద్ధత ఉండాలి, మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన జీవితమే పరిశుద్ధంగా మారాలి. కొంతమంది ఏంటో తెలియదండి, వెంటనే అప్పుడే అబద్ధం ఆడతారు. అప్పుడు మాట్లాడేసి ఇప్పుడేగా నువ్వు అన్నావంటే ఓటు ఇచ్చేత నేను అనలేదని. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని పెద్ద విగ్రహం కట్టలేదు, వీళ్ళ విగ్రహం. హల్లెలూయా. ఇప్పుడే అబద్ధం ఆడావు, ఇప్పుడే ఆడావు అబద్ధం. నువ్వు అన్నావమ్మ అంటే నేను అనలేదంటే దానికి ఏమైనా డిక్షనరీలో సమాధానం ఉన్నాయో చెప్పండి? దానికి ఏ డిక్షనరీలో సమాధానాలు లేవు. అప్పుడే వెంటనే అబద్ధం ఆడి నేను అనలేదు, నేను మాట్లాడలేదు, ఓటు ఇచ్చేస్తూ ఉంటారు. అటువంటి బ్రతుకులు మనలోంచి పోవును గాక. బ్రతికిన 4 రోజులు భూమి మీద మనము పరిశుద్ధతతో బ్రతికితే రేపు 2వ రాకడలో మన ప్రభువుని మనము చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభువుని మనము కలుసుకోబోతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క మానవుడు ఎందుకు దేవుడు పరిశుద్ధుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు అంటే, ఆ పరలోకములు ఉండే దేవుడు, ఆ పరిశుద్ధంగా ఉండే దేవుడు, కోటాను కోట్ల దేవదూతలతో శుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, పూజించబడుతున్నటువంటి దేవుడు, కొనియాడబడుతున్నటువంటి దేవుడు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకుని ఈ భూమి మీదకే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో పాపములో, శాపములో, దరిద్రతలో, నష్టములో, మోసములో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మానవుడు పరలోక రాజ్యానికి వెళ్లకుండా నిత్య నరకాగ్నిలోకి వెళుతూ కాలిపోతూ, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరని, పురుగు చావని ఆ భయంకరమైనటువంటి నరకంలో నశించిపోతున్నటువంటి ఈ మానవుడిని వెదకి రక్షించటానికి ఇదిగో దేవుడు మానవుడిని సృష్టించింది. ఇదిగో దేవుడు మానవుడిని పిలిచింది. దేవుడు మానవుడిని ఎందుకు పిలిచాడంటే తనతో ఉండటానికి. హల్లెలూయా. ఎవరితో ఉండటానికి? దేవునితో ఉండటానికి. దేవునితో సహవాసం చేయాల్సినటువంటి ఈ మానవుడు పాపములో, శాపములో నశించిపోయి లోకానికి వెళ్ళిపోయి ఆ భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. మనము 17వ వచనం మనం చూస్తే, పరిశుద్ధంగా మేము జీవించమండి, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతామండి, నువ్వు ఎంతైనా వాక్యం చెప్పుకో, నచ్చితే ఈ గుడికి వస్తాం లేకపోతే మానేస్తాం. హల్లెలూయా. నా ఇష్టమైతే గుడికి వస్తా, లేకపోతే మానేస్తా. పరిశుద్ధమైన జీవితం జీవించకుండా దేవుని చూడలేవు. మన దేవుళ్ళో పక్షపాతము లేదు. చూడండి 17వ వచనం చదవండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని. ఫాలో అవ్వట్లేదా? కష్టంగా ఉందా వాక్యం? పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన. ఇప్పుడు చూడండి, మన దేవుళ్ళలో పక్షపాతం లేదు. దేవుళ్ళలో పక్షపాతం ఉందా? మనుషుల్లో ఉంటుందా? మనుషుల్లో పక్షపాతం ఉంటుందా? మాట్లాడరేంటమ్మా? మనుషుల్లో పక్షపాతం ఉంటుందా? బంగారంలాగా ఉంటుంది పక్షపాతం. హల్లెలూయా. ఆమేన్. బంగారంలాగా ఉంటుంది పక్షపాతం. ఎందుకు ఉండదు? నచ్చినోడిని ఒకలాగా, నచ్చనోడిని ఇంకొకలాగా. పక్షపాతం. కానీ దేవునిలో ఏం లేదంట? పక్షపాతం లేదు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి. ఒకనొక రోజు రాబోతుంది. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏ పనులు చేసామో, ఏ విధంగా మన ఇష్టానుసారంగా జీవించామో, ఒకనొక రోజు రాబోతూ ఉంది. మనము తీర్పులో నిలబడబోతూ ఉన్నాం. బహు జాగ్రత్త కలిగి మనము భక్తి చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇక్కడ మనము ఎలా ఉన్నామంటే పరదేశులుగా ఉన్నాం. ఇది ఎవరికే శాశ్వతం కాదు. ఒకరు ముందు, ఒకరు వెనక. పరదేశులుగా ఉన్నంత కాలం మనం ఎలా బ్రతకాలి అంటే, ఎలా గడపాలి అంటే భయముతో గడుపుడి. స్తోత్రం కలుగును గాక.
పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. 18 చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపములో శాపములో నశించిపోతున్నటువంటి ఈ మానవుడిని దేవుడు ఇదిగో వెండి బంగారాలతో కాకుండా ఆయన మనలను క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన తన రక్తము చేత, అమూల్యమైన తన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమునైనా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడితిమి. హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా ఏం లేదు, నువ్వు విమోచించబడ్డావు. ఎలా? వెండి బంగారాల చేత విమోచించబడలేదు. ఇవన్నీ క్షయమైపోయేటువంటి వస్తువులు. ఈ క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ ఎలా నువ్వు విమోచించబడ్డావు అంటే అమూల్యమైనటువంటి రక్తము చేత దేవుడు మనలను వెల ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము చేత నిన్ను నన్ను దేవుడు ఇప్పుడు, ఒకప్పుడు పాపులుగా ఉన్న మనల్ని ఇప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. మన నీతిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి మనలను ఆయన నీతిమంతుడుగా మార్చాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే 1వ వచనం చూడండి. అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి అంట? యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయబడింది. మరలా పేతురుపత్రికలోకి మనం వచ్చినట్లయితే దేవుడు మనల్ని విమోచించాడు, ఆయన రక్తము చేత విమోచించాడు. ప్రియమైనటువంటి సంగమా, ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడంట? పాప క్షమాపణ నిమిత్తము. హల్లెలూయా. దేవుడు అనేకమంది పాపాలను క్షమించటానికి ఆయన రక్తాన్ని చిందించాడు. రక్తం అంటే ప్రాణమని బైబిల్లో చూస్తున్నాం. రక్తము అంటే దేహానికి రక్తం ఏమై ఉన్నది? ప్రాణమై ఉన్నది. రక్తం లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఉసూరు కొట్టుమలాగా ఉంటారట రక్తం లేకపోతే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమిచ్చి మనలను కొన్నాడు, క్షమించాడు అంటే మన పాపాలని. రక్తం అంటే ఏంటని చెప్పుకున్నాం? ప్రాణం కదా. ఆయన ప్రాణాన్ని దారబోసి మనల్ని కొన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడు. ఈ లోకంలో ఎవరేది ఇచ్చినా వెండి ఇవ్వగలరు, బంగారం ఇవ్వగలరు, ధనం ఇవ్వగలరు, ఆస్తి అంతస్తులు ఇవ్వగలరు. నీ కొరకు ఏదైనా కన్నవారైనా అయినవారైనా ఏదైనా చేయగలరు, కానీ నీ కొరకు ప్రాణం ఇవ్వగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చినది మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కొన్నాడు. పాపములోంచి వేరు చేశాడు, దరిద్రతలోంచి వేరు చేశాడు, అపవిత్రతలోంచి వేరు చేశాడు, శాపములోంచి వేరు చేశాడు. భయంకరమైన జీవితంలోంచి దేవుడు మనను వేరు చేసి తన నీతిని మనకి దానంగా ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు? ఆయన నీతిని మనకే దానంగా, గిఫ్ట్గా ఇచ్చాడు. అది మనం పొందుకుని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తే, ఒక పవిత్రమైన జీవితాన్ని మనం జీవిస్తే, ఈ భూమి మీద మనము బ్రతికిన ఈ జీవితంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనము జీవిస్తే, ఇక్కడ మన కన్ను మూయబడితే అక్కడ దేవుని రాజ్యంలో మనం కన్ను తెరుస్తాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధంగా జీవించి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. లేఖనాలు అనేకమైనటువంటి వర్తమానాలు రాయబడుతూ ఉన్నది. మనలో అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా?
పరిశుద్ధత కలిగి ఉన్నామా? ఇంకా పాపంలోనే, ఇంకా శాపంలోనే, నన్ను ఎవరు చూడట్లేదులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానులే అనేటువంటి ఆలోచనలు మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనందరం కూడా అడుగులు ముందుకు వేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రాలు, తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా, నాలో ఎక్కడ పాపం దాగి ఉందో, అయ్యా ఇంకా నాలో ఎక్కడ శాపం దాగి ఉందో, అయ్యా నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న శాపాన్ని తీసివేయండి ప్రభువా. భయంకరమైన జీవితంలో నేను జీవిస్తూ ఉన్నాను నాయన. ఎవరో చూడట్లేదులే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానులే అని జీవిస్తున్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను నాయన. అయ్యా నన్ను ఒక్కసారి దర్శించండి ప్రభువా. అయ్యా నా జీవితాన్ని మీరు దర్శించండి నాయన. ఇంకా నాలో ఉన్న రహస్య పాపాలు, నాలో ఉన్న భయంకరమైన జీవితం, పాప జీవితం నుంచి విడిపించండి నాయన, విడిపించండి నాయన. ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులుగా రోజులు గడుస్తున్నా, నాలో ఉన్న పక్షపాతాన్ని తీసివేయండి ప్రభువా. నాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి ప్రభువా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నిజమేనాయనా మీకు వందనాలు. అయ్యా నా జీవితంలో విశ్వాసం లేకుండా మీకు ఇష్టడుగా నేను బ్రతకలేనయ్యా. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. 10 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. మనలో ఎక్కడ దేవునికి అవిధేయమైన జీవితం, ఎక్కడ పాపం వేలుబడి చేస్తూ ఉందో, ఎక్కడ శాపం వేలుబడి చేస్తూ ఉందో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు ప్రభువా. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి ప్రభువా. ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాము నాయన, కానీ నీవు పైనుండి చూస్తున్నావయ్యా. నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా మాటలు నీకు తెలుసు డాడీ. అయ్యా నీవు అన్యాయస్తున్న దేవుడవు నీవు కాదయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి. నాలో ఉన్న అబద్ధాలు తీసివేయండి ప్రభువా. అయ్యా వయస్సు మీద పడుతున్నా ఆ క్షణమే అబద్ధాలాడే జీవితము నాయన, భయంకరమైన మోసపూరితమైన జీవితము, నాలో ఉన్న మోసాన్ని తీసివేయండి ప్రభువా. నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి నాయన. ఇతరులను సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నాను, ఇతరులను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ నా చూపులతో భయపెడుతున్నాను, నా మాటలతో భయపెడుతున్నాను. నాలో మంచి లేదు ప్రభువా, నాలో మంచి చచ్చిపోయింది ప్రభువా. నేను అనే స్వార్థము పెరిగిపోతూ ఉన్నది. ఒకసారి దర్శించండి నాయన. నాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి నాయన. నాలో కామపు కోరికలను తీసివేయండి నాయన. నీవు పరిశుద్ధుడవు కనుక మేము పరిశుద్ధులుగా జీవించే భాగ్యం. ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ, ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెడుతూ అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా పరిస్థితి నుంచి విడిపించండి ఆయన. అయ్యా హోలీనెస్ అనేది, పరిశుద్ధత అనేది మీ క్యారెక్టర్ అయి ఉంది నా తండ్రి నాయన. నేను పరిశుద్ధుడైనట్లు మీరును పరిశుద్ధులై ఉండండి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేము. మిమ్మల్ని మేము చూడాలి అంటే, మీ రాజ్యంలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. మొరపెట్టండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధత కావాలి అయ్యా, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడిగా నన్ను మార్చు. లోకాశలు చచ్చిపోవునుగా, లోకము దాని ఆశ గతించును. ప్రభు వాక్యము నిరంతరము నిలుచునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాడు. అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు. క్షయమైన వస్తువులతో మనల్ని కనలేదు ఆయన. వెండి బంగారము క్షయమైనటువంటి వస్తువులతో మనము విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును దేవుని గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునుపే
నియమింపబడిన గాని తన్ని మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడినది. అమ్మా, నీవు ఇదిగో క్షయ బీజము నుంచి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి మనలను పుట్టి ఉన్నాము. నిష్కపటమైన సహోదర ప్రేమ, నీ ప్రేమలో నిష్కపటమైనటువంటి ప్రేమ నీలో ఉండాలి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. మిక్కటముగా ప్రేమించుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చెబుతా ఉన్నది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుంచి పుట్టిన వారు గనుక నీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. నీ నడక నిష్కపటంగా ఉండాలి. నీ చూపు నిష్కపటంగా ఉండాలి. నిష్కపటమైనటువంటి ప్రేమ. అయ్యా, కపట జీవితం నాలో ఉందేమో నాయన, తీసివేయి ప్రభువా. కపటమైన ప్రేమ, ఒకరినొకరులాగా, ఇంకొకరిని ఇంకొకలాగా. అయ్యా, ఇదిగో తండ్రి, అయిన వారికి ఒకలాగా, కాని వారికి ఇంకొకలాగా, ఇరుగు పొరుగు వారితో ఒకలాగా. కపటంని తీసివేయి ప్రభువా. కపటము రావటానికి వీలు లేదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నిష్కపటమైనటువంటి ప్రేమ, సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు తల్లి గడ్డిని పోలి ఉన్నారమ్మా. వారి అందం అంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. నీకు విషయం తెలుసా తల్లి, చెల్లి, అక్క? గడ్డి ఎండును తల్లి, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచున్నాము. వాక్యం ఎల్లప్పుడూ నిలుచు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యము కాదా? ఈ వాక్యమే కదా? ఒక తీర్మానం తీసుకుంటావా? ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరము 2026 ఈ జనవరి మాసములో దేవా, ఈ 18వ తారీఖున పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. నాలో ఉన్న కోపాన్ని తీసివేయండి ప్రభు. నాలో ఉన్న అయా ఇదిగో తండ్రి కోపాన్ని తీసివేయండి. నాలో ఉన్న కపటాన్ని తీసివేయండి. కపట ప్రేమను తీసివేయండి. అందరితో సమాధానంగా ఉంటాను. నా మాటలో సమాధానం, నా నడకలో సమాధానం. అజ్ఞాన దశలో ఉన్న ఆశలు చంపేసుకుంటాను ప్రభు. నీవు పరిశుద్ధుడవు నాయన, నేను కూడా పరిశుద్ధంగా జీవించే ధన్యతను మీరు నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తుతులు, స్తోత్రం. మీ వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది నాయనా. నేను పరిశుద్ధుడైనను కనుక మీరును పరిశుద్ధులై విధేయులకు పిల్లలుగా మార్చవా ప్రభువా. పూర్వకాలపు ఉన్న అజ్ఞాన దశ తీసివేయండి ప్రభువా. ఆశలను అనుసరించకుండా చేయండి నాయన. అయ్యా, మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధుడై మా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండే భాగ్యం దయచేయండి. అయ్యా, పాపం చేయకుండా ఉండటమే పరిశుద్ధత. పాపం చేయాలని అవకాశం వచ్చినా ఆ పాపం చేయకుండా తప్పించుకోవటము నాయన పరిశుద్ధత ప్రభువా. అయ్యా, సపరేట్ మేము వేరు చేయబడాలి నాయన. లోకముల నుంచి వేరు చేయబడాలి. అన్య జనుల నుంచి మీరు మమ్మల్ని వేరుపరిచారు ప్రభువా. స్తోత్రాలు. ఆ గుంపులో నుంచి మమ్మల్ని వేరు చేయండి. వారితో మేము కలిసిపోకూడదు నాయన. పాపం నుంచి మనం వేరు చేయండి ప్రభువా. వేరుగా ఉండటం నేర్పించండి నాయన. కేవలం ఇది బాహ్య ఆచరణ మాత్రమే కాదు, నా హృదయాన్ని చూస్తున్న దేవుడవు నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? కానీ నీవు గ్రహిస్తున్న దేవుడు. నా హృదయాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి, నా ఆలోచనలు మార్చండి నాయన, నా మాటలు మార్చండి నాయన, నా తలంపులు మార్చండి నాయన. నేను ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగును గాక. నేను ఎక్కడుంటే అక్కడ ప్రేమ కలుగును గాక. నేను ఎక్కడుంటే అక్కడ అభిషేకం దిగివచ్చును గాక.
నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత విస్తరించాలా ప్రభా. నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత విస్తరించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత విస్తరించాలి, పరిశుద్ధత విస్తరించాలి. షబా లా ఖబారా బాబా బాబా ఓ రీ బాబా లాబా షబారా ఖలరాబా. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితము దయచేయండి. నాలో ఉన్న పాపం యేసు నామములో పోవునుగాక. లోకాశలు పోవునుగాక, లోక తలంపులు పోవునుగాక. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడమ్మా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని తాకుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? ఇదిగో రేపు రేపు నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావన్నా. ఇదిగో రేపు ఆయన రాబోతూ ఉన్నాడు. ఈరోజే ఆఖరి రోజు అయితే మన పరిస్థితి ఏంటి? ఇంకా పాపంలోనే జీవిస్తూ, ఇంకా పాపపు తలంపులే, పాపపు ఆలోచనలే, స్వార్థమే ఏలుబడి చేస్తూ ఉంటే ఎలా తప్పించుకుంటావు తల్లి? ఇదిగో వెండి బంగారం అనేటువంటి క్షయ వస్తువుల చేత దేవుడు మనల్ని విమోచింపలేదు. అవి నిన్ను ఎన్నడూ విమోచించలేవో. నీ డబ్బు నిన్ను విమోచింపలేదు, నీ ధనము నిన్ను విమోచింపలేదు, నీ వెండి నిన్ను విమోచింపలేదు, నీ బంగారము నిన్ను విమోచించలేదు. నిన్ను విమోచింపదగినది ఆయన రక్తం. ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. నీవు నేను ఆయన నీతిలో, ఆయన నీతి మనకు దానంగా ఇవ్వబడింది. ఆయన నీతిలో, ఆయన రైచియస్నెస్లో, ఇన్ హిజ్ రైచియస్నెస్, ఆయన రైచియస్నెస్లో, ఆయన సమాధానంలో మనం బ్రతకలేము. దేవుని ఆశయం. ప్రియమైనటువంటి సంఘం ప్రార్థన చేద్దాం. సహోదరులు పాలు గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి యెహోవా దేవా, నీకు స్తోత్రమునైనా. నీవు పరిశుద్ధుడు కనుక మేమును పరిశుద్ధులముగా నా తండ్రి జీవించవలసి ఉన్నదని నీ యొక్క వాక్యము ద్వారా ప్రభువా సుస్పష్టంగా నా తండ్రి పరిశుద్ధతను నిత్యము అనినిత్యము ఎల్లవేళలా మీరు కలిగి ఉండడని సెలవిచ్చారు నా తండ్రి. అయా ప్రభు, అటు రీతిలో పరిశుద్ధతను నా తండ్రి కలిగి ఉన్న స్త్రీ తల్లి అయిన మరియ గారిని ప్రభు మీరు దర్శించి ఆడు గర్భం నుంచి ప్రభా మీ కుమారుడైన క్రీస్తును ప్రభా ఈ లోకమునకు అందించి ఉన్నారు తండ్రి. మీ పొందనములు ప్రభు, తన ద్వారా ఈ లోక రక్షకుడు నా తండ్రి జన్మించి ఉన్నారు అతని తల్లి వలన తండ్రి. ఆ తల్లి ఎంత భాగ్యము చేసుకున్నది నాయన తండ్రి. తన పరిశుద్ధత వలన తండ్రి ఈ లోకాన్ని రక్షించే రక్షకుడకు జన్మనిచ్చింది నాయన తండ్రి. అదే తన పరిశుద్ధత కలిగి లేకపోతే ప్రభువా తన పేరు ప్రభువా ఎప్పుడో నేను మరుగున పడిపోయింది నా తండ్రి. నీ కార్యం వేటలో జరగాలి అంటే నీ పరిశుద్ధత మా అందరి ఎడల మేమును కలిగి ఉండాలి నా తండ్రి. మీ పరిశుద్ధులు ఉన్నప్పుడు మాత్రమే నీ కార్యములు నా తండ్రి జరుగుతాయి నాయనా. పరిశుద్ధతను మరచి చేసేటి ప్రార్థన వృధా, పాడే పాటలు వృధా, విన్నపములు విజ్ఞాపములు సమస్తమును వృధా నా తండ్రి. అయా నీ పరిశుద్ధతను మేము కలిగి ఉండాలంటే కేవలం పాపరహితమైన జీవితమే కాదు ప్రభువా, సమాధానం కలిగి జీవించుడని సెలవిచ్చినారు నా తండ్రి. నీకు స్తోత్రమైన. అయా మాలో ఏ లోపము ద్వేషము అయా క్రోధము నా తన అసూయ మద్దతులు ఈర్ష్య ద్వేషములు లేకుండా జీవించిన పరిశుద్ధతకు మూలము నా తండ్రి. ఎవరైనా ప్రేరేపించినప్పుడు మా అంతరంగంలో ఉండే అంతరంగంలో నుంచి దుష్టుడు ప్రేరేపించినప్పుడు వాడి మాట వినక, ఇతరుల మాట వినక, వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా నడిచి మా యొక్క పరిశుద్ధతను ప్రభు కోల్పోకుండా నిలిచడమునే అప్పుడు మాత్రమే నీ పరిశుద్ధత మా ఎడల కనపరచబడుతుందని మాట్లాడే దేవా నీకు స్తోత్రం ప్రభు. అయా వినిన వాక్యము విని మరచి పోవడం కూడా పరిశుద్ధతను కోల్పోవడమే నా తండ్రి. నీ వాక్యం మా ఎడల లేనట్లయితే పరిశుద్ధత జ్ఞాపకం రాక యథావిధిగా రోజువారి అలవాటుగా ప్రభు అపవిత్రంగా అపరిశుద్ధంగా జీవిస్తున్నావు నా తండ్రి.
అందుని కొరకే మా యొక్క కార్యములు జరగటం లేదు నాయన. మా కార్యములు ఆలస్యం ఒకటి కారణం నా తండ్రి ప్రభువా, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడం తండ్రి. అయ్యా నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా, నేను దేవుడైన యెహోవాని కనుక నీ పరిశుద్ధుడినాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అని సెలవిచ్చారు నా తండ్రి. ఆ తదుపరి మీ కార్యములు నా తండ్రి జరిగి ఉన్నాయి నాయన తండ్రి. అదే అలానాడు ఇశ్రాయేలు పరిశుద్ధతను కలగకున్నట్లయితే వాళ్ళ అరణ్యంలోనే ప్రభా వారి జీవితం అంతా ముందు ఎదురైనా ఆ ఐగుప్తులైన వారి జీవితం నా తండ్రి హతమైపోయేది నా తండ్రి ప్రభా. అయ్యా నీ వాక్యం ఎంతో నా తండ్రి మర్మయుక్తమైనదైనా తండ్రి. పరిశుద్ధాత్మ వలనైనా తండ్రి, పరిశుద్ధంగా జీవించడం వలనైనా తండ్రి మేమెంత మేలులు పొందుకుంటామో నా తండ్రి మీరు మాట్లాడి ఉన్నానాయన. ప్రతి విశ్వాసి ఈ యొక్క వాక్యం ద్వారా నాదైనా పట్టబడి నిర్లక్ష్యంగా కాకుండా వారిలో ఉన్నటువంటి అపవిత్రతలు తీసివేసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ మరియ వలె నా తండ్రి గొప్ప కార్యములు వారు చూచుటకు చూచి తరించుటకు నా తండ్రి ప్రభా నీ సహాయమును అందించండి తండ్రి. నీ వందనములు స్తుతులు స్తోత్రం ప్రభు. యేసయ్యా నీ కొందరైన పరిశుద్ధాత్మదేవా నీ కొందరైన తండ్రి. నీ వాక్యం ఎంతో నిగూఢమైన గుప్తమైనది నా తండ్రి. నీ వాక్యమే స్థిరము నా తండ్రి ప్రభు. నాయన ప్రభా మా యొక్క పరిశుద్ధతను బట్టి నాయన ప్రభా నిన్ను కొనియాడి ఘనపరిచి తండ్రి గొప్ప కార్యములు మా ఎడలను చూచుటకు సహాయం తెచ్చి ఈ వాక్యము నా తండ్రి ఎవరికైతే నేను ఇంకా అర్థం కాలేదో అర్థమైన నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు వారిని మీరు గద్దించండి ప్రభా. పారసీలు ప్రభా నా తండ్రి దైవస్త్రములు కొత్తగా వినూతనంగా ధరించుకొని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ బోధిస్తూ వారికి వారు పరిశుద్ధులుగా భావించుకుంటున్నాను నా తండ్రి. అటు రీతిలో ప్రభువా ఏ విశ్వాసి అయితే ప్రభా పారసీకుల వలె ప్రభువా ప్రార్థిస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము కనుక ఇలా ఉండకపోతే ఏమవుతుంది అని గ్రహింపుతో ప్రభా ఆ లేనట్టయితే వార్త మీరు సూటిగా మారి మాట్లాడిన తండ్రి స్పష్టంగా నా తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చి నా తండ్రి ప్రభు మేము పరిశుద్ధులుగా జీవించడమే మా విధి. అయ్యా మా జీవితంలో ఉన్న సమస్యలకు శోధనలకు కార్యములు ఆగిపోయిన వాటికి నా తండ్రి పూర్తి తరాలు అవ్వాలంటే ప్రభా నీకు స్తోత్రం నా తండ్రి. నీ యొక్క పరిశుద్ధతను ప్రభా మేము అనునిత్యము కలిగి ఉందుము గాక. మా యొక్క నిద్రలోను మా యొక్క ఊహల్లోను మా యొక్క ఆలోచనలోను మా యొక్క పనుల్లోను మా యొక్క నడవడికలోను మా ప్రతి సమస్తములోను ప్రభువా పరిశుద్ధులంగా జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించడి జ్ఞానమును మాకు ప్రతి ఒక్కరికి నా తండ్రి అనుగ్రహింపు చేయండి. గ్రహించిన వారిని బహుగా విస్తారంగా దీవించండి ప్రభు. వారి యొక్క పరిశుద్ధతను ప్రభు ఎల్లవేళని రాకడ పర్యంతరం వరకు వచ్చే వరకు ఆ పరిశుద్ధతను వారు కొనసాగించేటువంటి శక్తిని బలమును మీరు ఇచ్చేందుకు మీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఏ బిడ్డైతే తన మనసులో తీర్మానం చేసుకొని నేను ఇక నుంచి పరిశుద్ధంగా పరిశుద్ధ ఆలోచనలు పరిశుద్ధ మాటలు పరిశుద్ధ నడవడిక పరిశుద్ధ బంధవ్యాలు కలిగి ఉంటానని తీర్మానించుకుంటున్నారు ప్రభు. వారందరినీ ప్రభుని చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. వారిని మీరే నడిపించండి తండ్రి, మీరే కాయండి నా తండ్రి ప్రభు. వారి పరిశుద్ధత కోల్పోవడం నీకు ఇష్టం లేదు నాయన. వారి తీర్మానాన్ని ప్రభు వృధా కావడం నీకు ఇష్టం లేదు నా తండ్రి. మీ బలమైన హస్తముల చేత మీ కృపా సహితమైన నాయన దయచేత ప్రభు నా తండ్రి వారి ముందు నుండి నడిపించి మీరు మహిమ పొందుకున్న ప్రభు. వాగ్దానం చేసుకున్న తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ప్రభు ప్రత్యేకంగా నా తండ్రి మీరు ముద్రించుకొని నడిపించుకొని మీ మహిమ పొందుకొని విత్తబడిన వాక్యం నీకు ముందు నాకు చెల్లిస్తుంది. దాసుడు నిరంతరంగా వెయ్యంతలుగా ఇంకనూ వాక్యం మీద బలపరిచి దృఢపరిచి మాతో మీరు ఇంకనూ మాట్లాడమని ఈ ప్రార్థన అంతా యేసు నామములో సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.